సీతాయనంలో నిన్న మనం కర్మ సిద్ధాంతం, క్షమాగుణం, ధ్యానం మరియు విశ్వ మేలుకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. కర్మ సిద్ధాంతము లా ఆఫ్ కర్మ అంటారు. అంటే కర్మ అంటే నేను నిన్న చెప్పాను కదండి, మనం చేసే పని అది మంచి పని అయితే మంచి ఫలితం, చెడు పని అయితే చెడు ఫలితం. కర్మ అంటే శిక్ష అనుకుంటామండి. కాదు, అది ఒక శిక్షణ. మన ఆలోచన, మన మాట, మన చర్యలు అంటే మనం చేసే పనుల వల్ల ఏర్పడే ఒక సహజమైన ఫలితం. అంతే, దానికి ఎవరు బాధ్యులు కారు, మనకి మనమే బాధ్యులం. ఇక్కడ సీతాయనంలో దీన్ని ఎలా చూపించారు అంటే, భృగు మహర్షి ఏం చేశాడండి, కోపంలో శాపం ఇచ్చాడు. బాధ, తన భార్య క్యా ముసన చనిపోయింది అన్న బాధతో కోపానికి గురయ్యి, బాధ నుండే కోపం వస్తుందండి, బాధ నుండి కోపం వస్తుంది అనమాట. ఆ కోపంలో ఆయన అన్ని మర్చిపోయి ఎవరూ తెలుసుకోకుండానే ఆయన పొరపాటు వలన శాపం ఇవ్వడం అనేది జరిగింది. శాపం ఇచ్చిన వెంటనే అది అందరితో ముగిసిందా? కాదండి. దాని ఫలితం ఏమైంది అంటే, ఆ నిర్ణయానికి సంబంధించిన ఫలితాన్ని చివరికి భృగు మహర్షి కూడా అనుభవించాల్సి వచ్చింది. ఎలా అంటే, ఆయన ఎంతో పశ్చాత్పడ్డాడు. తర్వాత తెలిసింది అతను ఎవరికి శాపం ఇచ్చాడు అంటే, ఆ దేవదేవుడు ఆ నారాయణుడికే శాపం ఇచ్చాడు అని తెలుసుకున్నాక, ఆయన చేసిన నేనేంటి ఇంత తొందరపడ్డాను, నేను ఇలా ఇవ్వడం వల్ల అయ్యో నేను ఆయనకే ఇంత అఘాయిత్యానికి నేను పాల్పడ్డానా అని ఆయన పశ్చాత్తాప పడుతూనే ఉన్నాడు అప్పటి నుంచి కూడా. అది ఆయన చివరి మరణ క్షణం వరకు ఆయనకి అది వెంటాడుతూనే ఉందండి. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, కోపంలో తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాంతం ప్రభావం చూపించు. తర్వాత మనం ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా కూడా దాని వలన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పాపం బాధని అనుభవించే తీరుతారు. మనం ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా వాళ్ళు అనుభవించిన ఆ బాధని మనం వెనకకి తీసుకురాలేం కదండీ! మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే దానికి తగిన ఫలితం తప్పదు అని చెప్తున్నారు. అంతేకాదు, కర్మ దేవుళ్ళను కూడా విడిచిపెట్టదని మనకి ఈ ఘట్టమే సూచిస్తుందండి. ఎందుకంటే ఆ సీతారాములకే మరి ఆ ఎడబాటు అనేది తప్పలేదు కదా! రెండోది, ఖ్యాతిని భృగు మహర్షిని క్షమించమని అడిగాడండి శ్రీరాముడు. ఈ క్షమాగుణం అనేది ఎంతంటే ఇది పవర్ ఆఫ్ ఫర్గివ్‌నెస్ అండి. ఫర్గివ్‌నెస్ అనేది మనకి ఉండాలి. గ్రాటిట్యూడ్ ఎంత అవసరమో, కృతజ్ఞతా భావం అనేది ఎంత అవసరమో, క్షమాగుణం అనేది కూడా అంత అవసరం. దీనికి అంత పవర్ ఉంది. క్షమించడం అంటే ఏంటి? జరిగిన తప్పుని మనం సమర్థించడం కాదండి. మన హృదయంలో ఆ పని వలన మనకొక కోపం కలగొచ్చు, బాధ కలగొచ్చు, ద్వేషం కలగొచ్చు. వాటిని విడిచిపెట్టడమే క్షమాపణ. అంతే తప్ప ఏదో మొహమాటానికి నేను క్షమించేశాను అని చెప్పి, వాళ్ళలో వాళ్ళ పట్ల మనం ఈ గుణాలన్నీ మనలో పెంచుకున్నామనుకోండి, అది ఎప్పటికీ కూడా క్షమించడం అనేది కానే కాదు. సీతాయనంలో దీని గురించి ఎలా ఉంది అంటే, మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఖ్యాతి మాత భృగు మహర్షిని క్షమించలేకపోయింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన శాపం తన కూతురికి కూడా బాధను కలిగించింది. అందువల్ల భృగు మహర్షికి ఏమైంది? సంపూర్ణ విముక్తి అనేది లభించలేదండి. ఆయన ఎంత పశ్చాత్తాప పడ్డా, ఎవరైతే ఈ బాధకు గురి అయ్యారో వాళ్ళు క్షమించాలి. ఆ క్షమాపణ అనేది లేకపోతే మన జీవితానికి విముక్తి లేదు. మూడవది, శ్రీరాముడు ఖ్యాతితో ఏమని చెప్తాడండి? నువ్వు క్షమించినప్పుడు మాత్రమే భృగు మహర్షి విముక్తి పొందుతాడు అని చెప్పాడండి. మనం ఇందుట్లోంచి ఏం నేర్చుకోవాలంటే, క్షమించేది ఎదుటి వారి కోసం కాదు, ఎప్పటికీ కూడా మన అంతరంగ శాంతి కోసమేనండి. క్షమాపణ, ఆ క్షమాగుణం మనల్ని బంధాల నుండి విముక్తి చేస్తుంది. ఆధ్యాత్మికంగా వెదగాలి. మనం ఈ సంసారం అనే సముద్రంలో చిక్కుకోకుండా దాన్ని ఈదాలి అనుకుంటే, అవతల ఒడ్డుకి చేరాలి అనుకుంటే, ఈ క్షమాగుణం మనకి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఇంకా మూడోది, వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడండి? అక్కడ ఏం జరుగుతుందో మనం ధ్యానంలోకి వెళ్లి చూద్దామన్నాడు. అంటే ఇక్కడ ధ్యానం అసలు ఎందుకు అవసరము అంటే, ధ్యానం మన మన మనస్సులోనండి మనకేమవుతుందంటే, కోపం, ఈ బాధ, ఈ అసూయ, ఈ ప్రతీకారం అంటే అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కూడా ఎమోషన్స్, ఇవన్నీ కూడా మనల్ని కాల్చి చంపేస్తా ఉంటాయన్నమాట. మనల్ని కాల్చేస్తూ ఉంటాయి. ఎటువంటి నిర్ణయము తీసుకోలేము. ఎటు పాలుపోదు. అలాంటి సమయంలో అవన్నీ శాంతించి మనకి శాంతి కావాలి అంటే, మనం ఒక ఒక స్టేజ్, పీస్ ఆఫ్ స్టేజ్‌కి వెళ్ళాలి అంటే ధ్యానం మనకు అవసరమండి. అప్పుడేమవుతాయి, ధ్యానం చేయడం వల్ల ఇలాంటి భావాలన్నీ కూడా నెమ్మదిగా కరిగిపోతాయి. ఒక్కసారే కాదండి, సాధన ఎంత చేస్తే అంత బాగా అవి మనలో నుండి కరిగిపోతాయి. సీతాయనం ఏం చెప్తుందంటే, ఖ్యాతి మాత ఏకాంత ధ్యానానికి వెళ్ళిందండి.
ఎందుకు? నాలో ఉన్న ఈ క్షమించలేని గుణం ఉంది గదా! ఆ గుణాన్ని నేను పెంపొందించుకోవాలి అని. అంతేకాదు ధ్యానం ద్వారా తనలోని ప్రతికూల భావాలను విడిచిపెట్టాలందండి. ధ్యానం చేస్తే మనలో ఉన్న ప్రతికూల భావాలన్నీ పోయి అనుకూల భావాలు పెంపొందుతాయి. ఆ తర్వాతే సహజంగా ఏమవుతుందంటే క్షమాగుణం ఉద్భవిస్తుంది మనలో. దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే ధ్యానం అంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు. వాళ్ళెక్కడికో అడవుల్లోకి వెళ్లి తపస్సు చేశారు, గుళ్ళోకెళ్ళి తపస్సు చేశారు, అక్కడేదో ఆశ్రమంలో ఉండి తపస్సులు చేశారు అంటే వాళ్ళేదో సన్యసించేశారు, అదేంటి పారిపోయారని ఏమీ కాదనమాట. మనసుని శుద్ధి చేసుకొని, సరైన నిర్ణయం తీసుకునే శక్తిని పొందటమే ధ్యానం. ధ్యానానికి అసలైన నిర్వచనం, డెఫినిషన్ అంటే ఇదే అనమాట. ఇంకా విశ్వం యొక్క మేలు అంటే యూనివర్సల్ వెల్‌ఫేర్ జరిగిందని చెప్పుకున్నాం. ఎందుకు? సీతామాత అడవిలోకి రావడం వల్ల. ఇక్కడ విశ్వమేలు ఏంటి అంటే వ్యక్తిగత సుఖం కంటే సమస్త జీవులు శ్రేయస్సు కోరుకోవడమే విశ్వమేలు. చూడండి మనకు చెప్తారు. సమ లోకా సమస్తా సుఖినో భవంతు. అంటే లోకంలో ఉన్న సకల జీవులు సుఖంగా ఉండాలి అని కోరుకుంటే ఆటోమేటిక్‌గా మనకు కూడా ఆ సుఖము, ఆ సంతోషము, ఆనందము అన్నీ లభిస్తాయి అని చెప్తారు గదా! ఇదే అన్నమాట. వ్యక్తిగత సుఖం కంటే సమస్త జీవుల శ్రేయస్సు కోరుకోవడం అని. సీతాయనంలో దీన్ని మనం ఎలా తీసుకోవాలండి? సీతమ్మ తన వ్యక్తిగత సంతోషాన్ని త్యజించేసి తనేం చేయాలి? ఈ అడవులకి వచ్చి భూమాత, అలాగే అడవులు, మానవాళి భవిష్యత్తు కోసం ఆ బాధను అంగీకరించాలని ఖ్యాతిమాత చెప్పింది. అలాగే అరుంధతి మాత కూడా చెప్పిందంట. శాపాన్ని కూడా దైవ ప్రణాళికగా మార్చేసి ప్రపంచ మేలుకు ఉపయోగపడేలాగా చేసింది సీతామాత. దీనివల్ల మనం ఏం చేసుకోవాలి? ప్రతి త్యాగము కూడా వ్యర్థం కాదు. దాని వెనుక ఎంతో అమూల్యమైన ఫలితాలే ఉంటాయి. ప్రేమ, క్షమ, ప్రకృతి పరిరక్షణ, ధర్మం ఇవన్నీ కలిసే విశ్వమేలుకు దారితీస్తాయండి. అందుకే ఎప్పుడో ఎన్నో యుగాల కిందట సీతామాత చేసిన ఆ త్యాగం ఏదైతే ఉందో మనలో అంటే మనలో ప్రేమని మనం పెంచుకోవాలి. క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ప్రకృతిని పరిరక్షించాలి. ఒక మొక్కని తీసుకుంటే సీతామాత ఏం చెప్పింది? 2 మొక్కలు నాటాలంది. ఇప్పుడు మనం చేయాల్సింది అదేనండి. ధర్మం అందరం కూడా ధర్మబద్ధంగా, నీతి నిజాయితీగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే ఈ విశ్వం యొక్క మేలుకు దారితీస్తాయంట. ఇంకా మొత్తానికి నిన్న మన ఎపిసోడ్ ద్వారా మనం నిన్న తెలుసుకున్నది ఏంటి అంటే కర్మ మన చర్యలకి అర్థం చూపుతుంది. 2 క్షమాగుణం మన హృదయాన్ని విముక్తి చేస్తుంది. అంతే గాదండి. ధ్యానం అంటే మన హృదయాన్ని అది ప్రక్షాళన చేసేస్తుందనమాట. ధ్యానం మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. విశ్వమేల కోసం చేసిన త్యాగమే నిజమైన ధర్మము. ఈ 4 కలిపి ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. అదేంటంటే కోపం శాపాన్ని సృష్టిస్తుంది. అంటే ఏదో ఒక బాధని కలిగిస్తుంది. క్షమ దానిని దైవ ప్రణాళికగా మార్చేస్తుంది. ధ్యానం ఆ మార్పుకి శక్తినిస్తుందండి. విశ్వమేలు ఆ మార్పుకి పరమార్థాన్ని అందిస్తుంది అని ఇంత విషయం నిన్న మనం తెలుసుకున్న ఆ యొక్క ఆ భాగంలో సీతాయనం ద్వారా ఇంత అర్థము, అంతరార్థం ఉన్నాయంట. ఇంక ఈరోజు మిగతాది మనం తెలుసుకుందామండి. ఎందుకు అంటే వాళ్ళు ఆమె వెళ్ళిపోతున్నప్పుడు సోమ బాధపడుతుంది. నాకేమీ జీవిత లక్ష్యం లేదా అని చెప్పి. మరి సోమ ఏమనుకుంది? చివరికి తన యొక్క ప్రాణాలను కూడా వదిలేయాలనుకుంటుందండి. అవునా కదా! అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలనమాట. అది ఏంటి అంటే సీతామాత తనతోను తీసుకెళ్ళిందా లేదా అన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి. సోమ తన బాధను వ్యక్తీకరించకుండా ఉండలేకపోయింది. తిరిగి ఆమె గదిలోకి వెళ్ళిన తర్వాత మా సో సోత హ్మ్. సోమ "నువ్వు చావు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేనే" అని అడుగుతుందనమాట. అసలు ఆమెకి ఎవరు చెప్పారండి సోమ చావు గురించి ఆలోచిస్తుందని? ఆమె నుంచి ఏమీ దాచలేదు. ఎందుకంటే తన జీవితానికి ఏ లక్ష్యము లేదు. కాబట్టి మాత నిన్ను సేవించడం తప్ప మనం వేరుగా ఉండవలసి వస్తే అని అక్కడితో మాటలు ఆపేస్తుందట. మనం వేరుగా ఉంటామని ఎవరు చెప్పారు? ఈ ఏర్పాటు నాకు రాముడికి మధ్య మాత్రమే అని చెప్పింది. అంతే గదండీ! అక్కడ శాపం ఎవరికి? నారాయణుడికి అతని ప్రియమైన వారికి. అంటే అంటే రాముడికి, సీతకే తప్ప ఇక్కడ ఈ యొక్క వేరుగా ఉండడము అనేది ఈ వేర్పాటు సోమతో లేదనమాట. అప్పుడు సోమ అడుగుతుంది, "మాత నేనొస్తున్నానా" అని ఎంత ఎక్సైట్‌మెంట్‌తో అడుగుతుందనమాట. అయితే ఆమె నవ్వుతూ తల ఊపుతుంది. "ఇప్పటికే నీకున్న పని కంటే నిన్నెక్కువ శ్రమ పెట్టాను సోమ. నువ్వు నా కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఇక మీదట నీకు అలా జరగనివ్వను" అని సీతామాత చెప్తుందండి. ఆనందంతో సోమ కేక వేసేస్తుంది. తనకు అంతకంటే ఇంకా వేరే ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే మందిరంలో ఉండటం కంటే మాతతో పాటు అరణ్యంలో ఉండటం ఎంతో నాకు ఇష్టం. ఇక్కడైతే ఆమెను నేను ఒక ప్రత్యేక సమయంలోనే చూడాలి కదా! కానీ గృహంలోని నిబంధనలన్నీ పాటించాలి కదా! ఇక్కడుంటే రాజమందిరంలోని అదే విధంగా సీతామాత ఒక ఆశ్రమానికి వెళ్ళడానికి నిశ్చయించబడినప్పుడు
నేను అక్కడ 24 గంటలు నేను ఆమెతోనే ఉంటాను. ఆమెతోనే నేను గడుపుతాను కదా! అని చాలా ఆనందపడిపోయిందండి. ఆ విధంగా మాత అక్కడ ఒక కుటీరాన్ని కేటాయించబడింది సీతామాతకి. ఆమె ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుందంటే, ఒక ఆశ్రమానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. నగరానికి మరీ దగ్గర, దూరం కాకుండా పూర్తి ప్రకృతితో నిండి ఆమెకు ఆనందాన్నిస్తూ, ఆమె ప్రియమైన గంగానది సమీపంలో ఒకానొక అందమైన అడవిని శ్రీరాముడు ఎంపిక చేశాడు. అయితే ఎప్పుడు వెళ్ళాలి అన్నది అప్పటికింకా నిర్ణయించబడలేదండి. ఆమె గర్భంలో పెరుగుతున్న పిల్లలతో సహా మందిరంలోనే సోమ కూడా సీతామాతతో ఉండిపోయిందనమాట. ఒకానొక సాయంత్రం గది ముందు కూర్చొని గర్భం ధరించడం వల్ల వాచిన ఆమె పాదాలకు సోమ మర్దన చేస్తూ ఉందండి. శ్రీరాముడు ఆమె పక్కకు వచ్చి కూర్చోబోతే సోమ అక్కడి నుంచి లేవబోతుంది. కానీ ఆ సీతామాత నీ పని నువ్వు కొనసాగించు అని సైగ చేస్తుందనమాట. వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టినప్పుడు పరస్పరం వాళ్ళేం జేస్తారంటే శ్రీరాముడు, సీతామాత ఆలోచనలు వ్యక్తీకరించుకుంటూ ఒకరు మొదలుపెట్టిన దానిని వేరొకరు పూర్తి చేస్తారు అని సోమకి అర్థమైందనమాట. ఒక విషయానికో లేదో మరో దానికో నవ్వుకుంటూ వారి మధ్య ఉల్లాసం కూడా ప్రవహించిందంటండి. ఈ ఉల్లాసానికి ఏదైనా అంతరాయం కలుగుతుందేమోనని సోమ ఎంతో భయపడిందంట. అప్పుడు వారిద్దరూ కూడా నవ్వటం ఆపి చివరికి మౌనంగా ఉండిపోయారంటండి. అది త్వరలోనే పిల్లల కంటే ముందే అని చెప్పిందంటండి సీతామాత. శ్రీరాముడు తల ఊపాడంట. సోమ వెన్నులో నుంచి వణుకొచ్చేసిందంటండి. మిమ్మల్ని లక్ష్మణుడు తీసుకువెళ్ళడం అనేది ఉత్తమం అనుకుంటున్నాను అని ఎంతో ప్రశాంతమైన స్వరంతో రేపు ఉదయమే ఇంటిలోని వారు ఎవ్వరూ మేల్కొనక ముందే అని శ్రీరాముడు చెప్తాడనమాట. సీత నువ్వు సిద్ధంగా ఉన్నావా అని శ్రీరాముడు అడుగుతాడండి ఆమె చేతిని పట్టుకుంటూ. మరి ఆమె ఏం సమాధానం చెప్పింది? వె ఏమంటుంది? రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.